మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరంతా ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం కొరకు వేచి ప్రార్థిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ పూట యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటో మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు ఓ ప్రాంతానికి వచ్చారు. ఉన్నట్లుగా ఉండి అక్కడ ఉన్న పొలాల్ని యేసు ప్రభుకి చూపిస్తున్నారు. బోధకుడా, ఈ పొలములలో పంట ఇంకా 4 నెలలకి పండుతుంది అని యేసు ప్రభుకి చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి, మీరు కన్నులెత్తి చూడండి, పొలం పంట ఇప్పుడే కోసుకొనుటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. బోధకుడా, 4 నెలల తర్వాతే అది పండుతుందని అందరూ అంటున్నారు కదా. నేను మీతో చెప్తున్నాను, మీ తలలు పైకెత్తి చూడండి, కన్నులెత్తి చూడండి, సిద్ధముగా ఉంది పంట, కోసుకోవచ్చు ఇప్పుడు అని ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన చూసే చూపు వేరు, మనము చూసే చూపు వేరు. ఆయన చెప్తున్నటువంటి ఆ చూపు విశ్వాస పరిమాణమును బట్టి చూస్తున్న చూపు. మరో విధంగా చెప్పాలంటే కన్నులెత్తి పైకి చూడాలట. సాధారణంగా ఏ పరిస్థితుల్లోనైనా మనం అటు ఇటు చూస్తాం, వాళ్ళని వీళ్ళని చూస్తాం. ఎటువైపు నుంచి మనకు ఆదరణ కలుగుతుందో, సహకారం వస్తుందో అని వెతుక్కుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, పైకి చూడటం నేర్చుకోండి, మీ తలలు పైకెత్తి చూడండి అంటున్నాడు. గమనించండి, ఓసారి ప్రభు అయిన యేసుక్రీస్తు 3 రోజుల పాటు ఒక చోట సభలు జరిపించారు. ఆ సభలకి 1000 మంది వచ్చారండి. మొదటి రోజు ఉపవాస ప్రార్థన, రెండవ రోజు ఉపవాస ప్రార్థన, మరి 3వ రోజు ఆయన ఉపవాస ప్రార్థన ముగించబోయే సమయంలో వాళ్ళని ఒక్కసారి చూశాడండి. చూస్తే వాళ్ళు ఆకలితో ఉన్నట్టు గమనించాడు. అంతలో ఆయనకి వాళ్ళ మీద కనికరం వచ్చి శిష్యుల్ని పిలిచాడు. శిష్యులారా, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి, మీ దగ్గర ఏమైనా ఉందా అని. శిష్యులు అన్నారు, ఇది అసాధ్యం, ఇన్ని 1000 మందికి ఆహారం పెట్టడం అసాధ్యం. మీరు ముగించేశారనుకోండి ఈ ఉపవాస ప్రార్థన, ఎవరు బాధ వాళ్ళు పడతారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే ప్రభు అంటాడు, కాదు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి. అయ్య బాబు, మా దగ్గర ఏమీ లేదండి వాళ్ళకి ఆహారం పెట్టేదానికి అని అంటే, ఒక అబ్బాయి, చిన్న బాబు, చిన్నోడు, వాళ్ళమ్మ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే ఆడు 3 రోజులు తినకుండా ఆఖరి రోజు తిందామని అలా ఉంచుకున్నాడు. వాడంటాడు, ఇదిగో బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని. ఆ శిష్యులందరూ అంటారు, రేయ్ కూర్చోరా, మేము ఇన్ని 1000 మంది ఆహారాన్ని గురించి ఆలోచిస్తుంటే 2 చిన్న చేపలు 5 రొట్టెలు అంటారు, వెంటారు, కూర్చోరా అన్నట్టు. అయితే ప్రభు వాడిని నా దగ్గర రమ్మనండి అని చెప్పి పిలిపించుకొని ఆ చిన్న చేపల్ని, ఆ రొట్టెల్ని ఆయన చేతికి తీసుకొని ఇలా ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడండి. ఇలా కన్నులెత్తి ఆకాశం వైపు చూసి ఆ తర్వాత ఆశీర్వదించి వాటిని విరిచి శిష్యుల చేతికి ఇవ్వగా, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పంచిపెట్టగా, వాళ్ళు తిని తృప్తి పొందిన తరువాత ఇంకా మిగిలినటువంటి ఆహారాన్ని వాళ్ళు బుట్టలకి ఎత్తారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదిగో ఆ పై నుంచి దిగొచ్చింది. మన జీవితాలలో పైకి చూడకుండా, దేవుని వైపు చూడకుండా, అటు ఇటు మనుషుల వైపు చూసి ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పాలైపోయాం.
ఒకసారి దావీదు రాజు కూడా తన జీవితంలో ఒక కీర్తనలో ఇలా రాస్తున్నాడు. ఏమిటంటే, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తను, నాకు సహాయము వచ్చే నా దేవుని వైపే నా కన్నులు ఎత్తుతాను. నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే పొరపాటును కూడా నేను కొండల వైపు కన్నులు ఎత్తను. కొండల్లాంటి మనుషులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఎంతోమంది మన దైనందిన జీవితాల్లో మనకు కనిపిస్తుంటారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. సందర్భం వచ్చినప్పుడు తప్పించుకుంటారు, కనిపించరు. అరే రే అలాగైందా అని సానుభూతి చూపిస్తారే కానీ వాగ్దానం చేసినవి పొరపాటును కూడా మనుషులు నెరవేర్చుకోలేరు, తప్పించుకుంటారు. కానీ యేసయ్య అలవాటు ఏమిటంటే, రోగులకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆకాశం వైపు అలా కన్నులెత్తి చూసి వాళ్ళకి ప్రార్థన చేస్తాడు. రొట్టెని విరిచి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు ఆకాశం వైపు అలా కన్నులెత్తి వాళ్ళకి ప్రార్థన చేసి రొట్టెలు విరుస్తాడు. అలాగే కాపర్లేని గొర్రెలను చూసినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూసి వాళ్ళ మీద కనికర పడుతాడు. ప్రతి పరిస్థితిలో యేసయ్య అలవాటు ఆకాశం వైపు కన్నులెత్తడం. ఎందుకు ఆయన కన్నులు ఎత్తుతున్నాడంటే, ఆ మాదిరి పద్ధతులు, ఆ అనుభవాలు మన జీవితాలకి ప్రత్యక్షముగా నేర్చుకునేటట్లు, చూసేటట్లు ఆయన చెప్తున్నాడు. ఈ పొలంలో పంట సంగతి ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు 4 నెలలు అంటున్నారు. కాదు, ఇప్పుడే అది సిద్ధంగా ఉంది, చూడండి, మీరు కోసుకుని భుజించవచ్చు అంటాడు. అక్కడున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ విశ్వాస నేత్రాలతో చూసే అనుభవం, కనిపించని వాటిని ఉన్నట్టుగా విశ్వసించి ఆ ప్రకారం విశ్వాస యాత్రలో ముందుకు సాగడం, అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపాన్ని నిరూపించుకోవడం, దేవుని విశ్వాసపు నేత్రాలతో చూసే ఆ అనుభవం. అలాంటి అనుభవాలు మన వ్యక్తిగత జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి దేవుని ఆలయంలోకి జనమంతా వచ్చారండి. అక్కడికి ఒక సుంకరి అనే వ్యక్తి, అంటే ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అందరూ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక అతను ఆ చివర ఆ మూలలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నాకు ధైర్యం చాలట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపినయ్యా అని వంగిపోతున్నాడు. నేను నీచున్నయ్యా అంటున్నాడు. నేను లంచగొండిని, ఎన్నో సంవత్సరాలు పాడు చేసిన వాడిని, ఎందరి జీవితాల్లో శాపంగా మార్చిన వాడిని, పీడించి డబ్బులు వసూలు చేసిన వాడిని, నేను పాపిని గనుక ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు పాపములో మునిగి ఉన్నారో, పాపపు చేష్టాల మధ్యలో కృంగిపోతున్నారో వాళ్ళు ధైర్యముగా దేవుణ్ణి చూడలేరు. కనీసం దైవ సేవకులను కూడా ముఖాముఖిగా చూసి మాట్లాడలేరు. వాళ్ళకి ఆ పైన చూసే ఆ చూపు ఉండదు. ఎంతసేపటికి ఈ నేల చూపులే ఉంటాయి. ఈ భూ సంబంధమైనటువంటివి ఏమైనా దొరుకుతాయా, ఏ కొంపన్నా కూలుద్దామా, ఎవరినైనా మోసం చేద్దామా, లంచాలు తీసుకుందామా, అబద్ధాలు చెప్పి బ్రతుకుదామా అనే ఈ భూ సంబంధమైన దృష్టే కానీ కన్నులైతే అలా పైకి చూసే ఆ దృష్టి అనేకుల జీవితాలలో కనిపించదు. మరొక సంగతి ఏంటంటే, మోషే అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ మోషే వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినందువల్ల రాజు ఆజ్ఞను బట్టి ఈ మోషేని చంపేస్తారని ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి నీళ్లలో నైల్ నదిలో వేశారు. ఆ నైల్ నదిలో నుంచి దేవుడు ఆశ్చర్యరీతిగా అతన్ని కాపాడాడు. నీళ్లలో నుంచి రక్షించబడ్డాడు కనుక అతని పేరు మోషే అని ఐగుప్తీయులు ఆ రాజగృహంలో పెట్టారు. ఆ రాజగృహంలో దేవుడి దయ వల్ల పెరుగుతూ వస్తున్నాడండి. ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ మోషే ఏం చేశాడో చూడండి. ఏం చేశాడో తెలుసానండి? ఎవరో ఎదురు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మంచి మాటలు చెప్పబోయారు. అయితే వాళ్ళు ఈయన్ని ఎదురు తిరిగినప్పుడు నాకెందుకు వచ్చిన గొడవలే, ఆ మాట వింటలేదని ఆయన వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే, బైబిల్లో మనం చదివితే ఆ భాగాన్ని మోషే అటు
ఇటు చూసి ఎవ్వరూ లేనందువలన కత్తి తీసి ఒకడిని పొడిచి గొయ్యి తీసి అతన్ని మట్టిలో కప్పిపెట్టినట్లుగా బైబిల్లో రాసిందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అటు ఇటు ఎందుకు చూశాడు? ఎందుకు చూశాడండి? అటు ఇటు చూడకుండా అలా పైకి కన్నులెత్తి చూస్తుంటే దేవుడు కనబడి, మోషే, నీవు నీళ్లలో నుంచి రక్షించబడ్డావు, నువ్వు నరహంతకుడు కాకూడదు, జాగ్రత్త, ఈ విషయం ఏమిటో నేను తేల్చుకుంటాను, నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దేవుడు తేటగా చెప్పుండేవాడండి. అయితే ఇతను దేవుని వైపు చూడకుండా, దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడకుండా అటు ఇటు చూశాడు. వ్యక్తిగత జీవితాల్లో, అనేకుల జీవితాల్లో ఇటు అటు చూడటం. ఒక ఆర్థిక పరిస్థితి కలిగినప్పుడు ఎక్కడ లోన్ దొరుకుతుంది, ఎక్కడ ఎవరు అప్పులు ఇస్తారు అని అటు ఇటు తిరగడం, వాళ్ళింటికి వీళ్ళింటికి తిరగడం. అయితే మోకరించి ఆకాశం వైపు చూసే ఆ అనుభవం అనేకులకు లేదు. అందుకే దావీదు అంటాడు, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తను, నాకు సహాయం వచ్చే నా దేవుని వైపు మాత్రమే నా కన్నులు ఎత్తుతాను. కనుక మన బ్రతుకుల్లో ఇటు అటు చూసుకునే అలవాట్ల కంటే కూడా ఆకాశం వైపు లేక పరలోకం వైపు లేక దేవుని వైపు చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది యేసుక్రీస్తుకున్నటువంటి అలవాటు అని ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం అది చదువుతూ వస్తున్నాం. అలాగే ఒక రోజున ఒక ఇంట్లో పని చేసుకునే ఒక అమ్మాయి, పేదరాలు పాపం, ఆ ఇంట్లో పని చేసుకుంటున్న రోజుల్లో ఏం జరిగిందంటే, ఆ కుటుంబ యజమాని ఈ అమ్మాయిని వల్ల వేసుకొని లాలన చేసి చివరికి ఆ పేద అమ్మాయికి గర్భం వచ్చి కొడుకుని కనింది. కొన్నాళ్ళ తర్వాత ఏం చేశాడు, నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని అతన్ని ఇంట్లో నుంచి మెడబెట్టి గంటేశాడు. ఇక తను వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళలేదు, బంధువులు ఒప్పుకోరు, తనకంటూ ఒక జీవితం లేదు, తను కాలు చారింది. ఆ యజమాని పెళ్ళైనవాడు, భార్య కలిగినవాడు అనే విచక్షణ లేకుండా ఈ అమ్మాయి అక్రమ సంబంధం అతనితో పెంచుకుంది. అతను కామాంధుడై ఈ అమ్మాయితో ఇలాంటి శాపాన్ని అనుభవించాడు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా తోసేశాడు. అన్ని నీళ్లు ఇచ్చండి, అన్ని నీళ్లు ఇచ్చి ఇద్దరు వెళ్ళిపోమన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ మంచి నీళ్లు కూడా, ఆ కొంచెం నీళ్లు కూడా తన జీవితంలో అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఏం చేసిందో తెలుసండి, ఇటు అటు తిరగడం ప్రారంభించింది. బైబిల్ ఆ మాట చక్కగా రాసింది. ఇటు అటు తిరిగి ఎక్కడ నీళ్లు లేనందువల్ల ఆ బాబుని ముళ్ళ పొదలో విసిరి కొట్టింది. కొట్టి బోర్ల పడి ఏడుస్తూ ఉంది. నా పాపానికి ఫలితమైన నీవు చావాలి, నువ్వు బ్రతకూడదురా, నిన్ను చంపి నేను ఎరను చస్తాను, నీచానికి తెగించాను, ఒక కుటుంబస్తులతో అక్రమ సంబంధం పెంచుకొని ఈ శాపం నాకు అనిపించింది, పాపానికి ఫలితం నీవు చావు, నేను చస్తాను అన్నట్లు ఏడ్చి ఎటూ తోచని పరిస్థితిలో మంచినీళ్ళకి గతి లేక, పిల్లోడు అల్లాడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక ఉన్నట్లుగా ఉండి ఒక్కసారి మోకరించి కన్నీళ్లతో అలా ఆకాశం వైపు కన్నీళ్ళెత్తి చూసిందండి. ఆ అరణ్యంలో నా అనేవాళ్ళు లేరు, అయ్యో పాపం అనేవాళ్ళు లేరు. దౌర్భాగ్యమైన పరిస్థితిలో కన్నులెత్తి ఆకాశం వైపు అలా చూసిందండి. చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా, నా పరిస్థితి అంతా అంటూ అటువైపు చూసిందండి. చూస్తున్న సమయంలోనే కన్నీళ్లు కారుతున్నాయి. కళ్ళని ఎవరో ముట్టినట్టు అనిపించింది. ఎవరు నా కళ్ళు ముట్టిందని అలాగా కళ్ళు తుడుచుకొని ఒక్కసారి ఇలా చూస్తే ఆమె కన్నుల ఎదుట ఒక నీటి ఊట కనబడుతుంది. నీళ్ల కొరకే ఆమె అటు ఇటు తిరిగింది. బాబు గొంతు ఎండిపోయింది. ఆ నీళ్ల కొరకే జీవితంలో అల్లకల్లోలమై ఆఖర గడిల్లోకి వచ్చింది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, నీళ్లు ఎదురుగానే ఉన్నాయి కానీ అంతవరకు కనబడలా.
ఎంతవరకు? ఆకాశం వైపు కన్నులెత్తి చూసేంత వరకు కూడా ఆ నీళ్లు ఆమెకి కనబడలా. వెంటనే ఆ నీళ్లు పట్టి బాబుకి నీళ్లు తాపించి తాను కూడా నీళ్లు త్రాగి ఆ తృప్తిగా ఉన్న సమయంలో ఒక వార్త వినబడుతుంది. హాగరు, నీవు కన్నీళ్లు పెట్టకు. నీ పరిస్థితిని నేను గమనించాను. నీవు జీవితంలో ఓడిపోయావు, శాపాన్ని అనుభవిస్తున్నావు గనుక నీ కన్నీళ్లు నేను చూశాను. నీవు నా వైపు కన్నులు ఎత్తావు కనుక ఇదిగో ఈ నీ కుమారుడు నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల వలె వాణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అనేక జాతులు వాళ్ళలో నుంచి వస్తారు. నీవేమీ కంగారు పడుకో. నీ కన్నీళ్ళు చూశాను, నీవు నా వైపు తిరగడం నేను చూశాను, నీ పశ్చాత్తాపం నేను చూశాను కనుక నీవేమీ భయపడకమని ఆమెకి అభయహస్తాన్నిచ్చి ఆమెని ధైర్యపరిచాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నిట్టూర్పుల్లో, ఇలాంటి దుఃఖాలలో, ఎటు తోచని పరిస్థితుల్లో నీవు బ్రతుకుతున్నావేమో. మనుషులు నిన్ను అసహించుకున్నా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిన్ను అసహించుకోడు. ఆయన వైపు తిరిగిన వాళ్ళని ఆయన కన్నీళ్లు తుడిచి వాళ్ళ జీవితాలని ఆశ్చర్యమైన రీతిగా బాగు చేస్తాడు. మరుక్షణమే ఆయన నీ కళ్ళను తెరిపిస్తాడు. నీవు చూడగలుగుతావు. ఏమిటో తెలిసిన జీవము గల జీవ ఊట. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను జీవజలాన్ని అని అన్నాడు. ఆయన ద్వారా దాహం తీర్చబడితే తరతరాల వరకు ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు అటు ఇటు చూడడం, అటు ఇటు తిరగడం, ఇలాంటి అలవాట్ల మధ్యలో నీ జీవితాన్ని నరకంగా మార్చుకొని ఉండవచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, కన్నులెత్తి చూడు. అక్కడి నుంచి ఆశీర్వాదం రావాలి. పరసంబంధమైన ఆశీర్వాదం నీ వ్యక్తిగత జీవితానికి బహు మేలుకలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతూ నీకు ఓ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు.